హాయ్ అందరికి ప్రైజ్ లార్డ్. ఈ వీడియోకి వచ్చిన నీకు వందనాలు. ఇదిగో ఎంతమంది ఉన్నారంటే ఈ లోకంలో ఈ దినమున ఈ రోజున నిన్నటి దినమున గతించిపోయేది ఎందరో, నిన్నటి దినమున చనిపోయేది ఎంతమందో, కానీ ఈ యొక్క మాటలు నా ఒక వెర్రితనమైన ముఖము కావచ్చు, నా ముఖము నీకు వస్తుంది, నీకు కనబడుతుంది. ఈ వాక్యం వినే ఒక ఆలోచన నీకు వచ్చి ఉంది, ఈ సమయం నీకు ఆయన ఇచ్చున్నాడు అంటే దేవుని కృతజ్ఞతలు చెల్లించుకోవాలి కదా. దేవునికి వందనాలు చెప్దాము అందరూ ఒకసారి. ఈ వీడియో చెప్పేంత ధైర్యం నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఈ వీడియోను పూర్తిగా చూసి వీడియోలో ఉన్న చిన్న సమాచారమైన 0.1% సమాచారమైన నువ్వు అందుకోవాలి. ఆ సమాచారం ద్వారా నీ నీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకోవాలి. నీ బ్రతుకులు ఆధార్యంగా ఉన్న నువ్వు బలపడాలి, భయంతో ఉన్న నువ్వు దేవుని ధైర్యపడాలి అని ఈ యొక్క వీడియో తయారు చేస్తుండగా, ఈ వీడియో చేస్తుండగా మాతో కూడా మీరు కూడా హృదయపూర్వకముగా నువ్వు కూడా ఈ వీడియో చివరి దాకా నువ్వు విని సంతృప్తి పడతావని కోరుచున్నాము. ఏమాత్రం మధ్యలో స్కిప్ చేసినా, మధ్యలో త్రోసివేసినా పర్వాలేదు, కానీ ఆ ఒక వాక్యంలో ఉన్న సారాంశాన్ని, వాక్యంలో ఉన్న మరిమాని నువ్వు ఎరుగుతావని. ఎందుకంటే దేవుని మాటలే గొప్ప మరిమాలతో కూడిన మాటలు. అలాంటివి చిన్న మాటే, ఏమాత్రం నీకన్నా చిన్నవాడిని సైతము ఈ చిన్న మాటే నీ హృదయంలో చేర్చుకుంటావని కోరుచున్నాము. ఏమిటి అంటే, ఆధార్యముతో ఉన్న నీవు, కుమిలిపోతున్న నీవు, ఇబ్బందితోనున్న నీవు నీ సొంత నిర్ణయాల ద్వారే కదా, నీ సొంత నిర్ణయాల ద్వారా నీ సహోదరుని తృణీకరించావు. నీ సొంత నిర్ణయం వల్ల నీ యొక్క భార్య భర్తలను విడిపోయిచున్నావు. నీ సొంత నిర్ణయాల ద్వారా నీ యొక్క ప్రతి సమస్యని సైతము కూడా నీకంటూ నువ్వు కొని తెచ్చుకునిచున్నావు. నీ పాపము ద్వారా నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నానని నువ్వు ఎప్పుడైతే కుమిలిపోయి ఉన్నావో, నీవు ఎప్పుడైతే వేదనతో గురి అయిపోయి ఉన్నావో, నీకంటూ నువ్వు ధైర్యము లేకుండా, నీకంటూ కాపాడేవారు లేకుండా, నీకంటూ సహాయం చేసేవారు ఎవరు లేరు అని దిగులు పడిపోతూ నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, దేవుడే సహాయం చేస్తారు అనుకునుచున్నావు. సరే, అది ఒక పక్కన పెడితే, నిన్ను నీలాగే నీ ఒక పురుషుని కావచ్చు, నీ యొక్క స్నేహితుని కావచ్చు, నీ యొక్క భార్యని కావచ్చు, నీ యొక్క భర్తని కావచ్చు, నీ పిల్లని కావచ్చు, మీరు సమాజాన్ని అందరినీ నిన్ను నీలాగే ప్రేమిస్తున్నావా? ప్రేమించండి. నిన్ను నీలాగే ఏమేమి మనములాగే మన సొంత వాళ్ళని ప్రేమిస్తున్నామా? మనకి ఎలాగ ఉంచితే మనం నచ్చుతామో, మన శరీరాన్ని ఎలాగైతే బాగా చూసుకుంటున్నామో, నీ తోటి వాళ్ళని కూడా ఆ విధంగానే చూసుకుంటున్నామా? లేదు. ఎందుకంటే నేను బాగున్నాను, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను బాగున్నాను. సరే, నిన్ను చూస్తున్న వాడే ఆయన అందరికన్నా పైనున్నవాడు కదా, అందరిలో ఉన్నాడు కదా. మరి నువ్వు ఒకరిని ద్వేషిస్తూ ఉంటే, ఒకరి పట్ల కలవరపడి ఉంటే, ఒకరిని తృణీకరిస్తూ ఉంటే, నీ భార్యని తృణీకరిస్తూ ఉంటే, నీ భర్తని తృణీకరిస్తూ ఉంటే, నీ స్నేహితుడిని అవమానిస్తూ ఉంటే, నీ తోటి వాళ్ళతో నేను సమానంగా లేకపోతే, దేవుడు నిన్ను చూస్తున్నాడు. సరే, నీ పరిస్థితులు మారుస్తున్నారు. సరే, నీకున్న దుఃఖాన్ని మారుస్తాడు. సరే, నీకున్న కలవరాన్ని మార్చగలడు ఆయనే. సరే, నీకున్న బాధని తీరుస్తాడు ఆయనే. సరే, ఓకే. కానీ నీవు ఎలాగున్నాము, మనం ఎలాగున్నాము? ఈ లోకంలో అందరిలాగా ద్వేషంతో నిండిపోయి ఉన్నాం, కలవరంతో నిండిపోయి ఉన్నాం. అలాంటి కలవరంలో ఉన్న నిన్నే, అలాంటి ద్వేషిస్తున్న నిన్నే తన సొత్తుగా మార్చుకోవడానికి, తన ఒక మిత్రుడిగా మార్చుకోవడానికి, తన ఒక ప్రియ సహోదరుగా నిన్ను మార్చుకోవడానికి, తన ఒక బంధుమిత్రుడిగా నిన్ను మార్చుకోవడానికి, తన పరలోక రాజ్యానికి నిన్ను తీసుకువెళ్ళడానికి ఆయన మార్గము అయి ఈ లోకానికి వచ్చి ఆయన జీవము అయి ఉన్నాడు కదా. మరి నీ కోసమే, నువ్వు కూడా ఎన్నోసార్లు కలహరంతో ఉన్న నీ కోసమే ఆయన భూమి మీద వచ్చి నేను సొత్తుగా మార్చుకోవడానికి ఈ సంఘాన్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టి సంఘం అనగా ఏమిటి? మనమందరము, నేను, నా కుటుంబము, నా ఇల్లు, నా సమాజము, నా గ్రామము, నా మండలం, నా ఒక డిస్టిక్, నా ఒక వరల్డ్ మొత్తం ఈ సంఘాన్ని ప్రేమించాడు. కాబట్టి ఈ వరల్డ్ మొత్తం చూసుకుని ఎంతమంది ఉంటారో 8.2 బిలియన్ అంతమంది జనాలని ప్రేమించాడు. కాబట్టి నీ కోసము, నా కోసము ఈ భూమి మీద దిగి వచ్చి, ఈ భూమి మీద జన్మించి
తానుకు తానే అర్పించుకున్నాడు. ఎందుకోసము? కేవలము నీ కోసము. నువ్వు ఎప్పుడైతే కష్టంతో పడిపోయి ఉన్నావో, ఎప్పుడైతే ఒక దుఃఖముతో ఉండిపోయావో, ఎప్పుడైతే నువ్వు ఒకరిపై అసూయ పెరిగిపోయిందో, నీకంటే నువ్వు హెచ్చించుకోవాలి అనే ఒక ఆలోచన ఎక్కడైతే పెరిగిపోయిందో, తగ్గించుకునే గుణము లేకపోయిందో, ఆ గుణాన్ని చూపించడానికి, ఆ ఒక తలంపుని చూపించడానికి, ఈ లోకంలో బ్రతకడానికి మార్గాన్ని చూపించడానికి నీ కోసము, నా కోసం ఆయన దీనుడిగా జన్మించి ఈ లోకంలో ఎన్నో ఎన్నో అవమానాలు పడి, ఈ లోకంలో శ్రమలు అనుభవించి, ఈ లోకంలో ఎంత మన అందరికీ తెలుసు. నువ్వు క్రైస్తవుడివే, నేను క్రైస్తవుడినే కదా! నీకు తెలుసు, నాకు తెలుసు. నేనేం వివరించగలను. కానీ నువ్వు ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ఒక్కసారి నీ పరిస్థితి ఏదైనా కావచ్చు. నీ శరీరానికి ఎంతైనా తెగులు ఉండవచ్చు. కానీ ఆత్మ అన్నమాట శక్తిమంతుది. ఆత్మ బలమైనది. నువ్వు ఏ విధంగా చూస్తున్నావు? పవిత్రుడికి అన్ని పవిత్రములే. నీ పరిస్థితి వల్ల నీకు పవిత్రమును ఉంటే నీకన్నీ కూడా దేవుని చిత్తం ఏందో కొనగలవు కదా! అవివేకులు కాకుండా జ్ఞానుల వల్లే, దేవుని ఆత్మ వల్లే ఏం చేయాలి? దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని ఉండాలి గానీ, దేవుని చిత్తము తెలియకుండా అవివేకంతో నడిచిపోతున్న, అవివేకంతో ఆలోచిస్తున్న, వివేకము లేకుండా పోతుంది. నీ సొంత నిర్ణయాల మీద నిలబడి సాధించేది జీరో. ఏమీ లేదు. జీరో మాత్రమే సాధించగలవు. కాబట్టి నీ సొంత నిర్ణయాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని, నువ్వు దేవుని సొత్తుగా నువ్వు ఉన్నావు అని నువ్వు ఎప్పుడైతే గ్రహించుకుని ఉంటావో, దేవుని రాజు అని ధరించుకుని ఉంటావో, నీ రాజు చెప్పిన ఆజ్ఞలని లోబడి, నీ రాజు చెప్పిన మాటలని లోబడి, నీ ప్రభువుని చెప్పిన ప్రతి మాటలని నీ హృదయముని పలక మీద రాసుకొని, నువ్వు దాని అనుసారంగా ఎప్పుడైతే జీవిస్తున్నామో, దాని ప్రక్కన మనం ఎప్పుడైతే నిలబడుతున్నామో, ఎంత ఆపద వచ్చినా, ఎంత శ్రమలు వచ్చినా, ఆయన చెప్పిన మాట భర్తకి లోబడి ఉండమని చెప్పిన విధానం, నువ్వు భార్యవి అయితే లోబడి ఉండమని చెప్పుచున్నాం. మరి ఆ మాట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి కదా! ఈ రోజుల్లో ఎంతమంది ఏమి ఉన్నా నీ కోసము ఆయన చేసిన త్యాగము ఎలాంటిదో ఈ వీడియోలో చూద్దాము. ఆయన నీ కోసం చేసిన ప్రతి తపన ఎలాంటిదో, ఆయన నీ కోసం నిన్ను ఎంతగా ప్రేమించాడో, నేను ఎంతగా హెచ్చించాడో, నేను ఎంతగా తను ప్రేమించాడో ఈ వీడియోలో చూద్దాం.
లార్డ్ ఎలా ఉంది? ఆయన చేసిన తన హృదయంలో ఉన్న గాయాలు మొత్తానికి, తన శరీరానికి పడుతున్న ప్రతి గాయాన్ని, ప్రతి దెబ్బను అన్నీ తగులుతున్నా, ఎన్ని అవమానాలు వస్తున్నా, తన తల మీద ముళ్ళ కిరీటం వేసిన సైతము కూడా తను నోరు మెరపలేదంట. ఎందుకనుకున్నావు? నిన్ను తలుచుకొనుచున్నాడు. నీకు ఆ శిక్ష రాకూడదని, నాకు ఆ బాధ రాకూడదని, నాకు ఆ ఇబ్బంది రాకూడదని, నన్ను అలా త్రోసివేయకూడదని, ఆయనున్న పరిస్థితిలో నేను ఉండకూడదని, నువ్వు ఉండకూడదని ఆయనేమి చేస్తున్నాడు? ఆయన తలుచుకొని నీ ఆనందాన్ని కోరుచు, నీ సంతోషాన్ని కోరుచుండి ఆయన ఆ దెబ్బలు పొంది ఉన్నాడు కదా! నీ ఆర్థికమ క్రియలను బట్టి, నీ దోషములు బట్టి, నేను చేసిన దోషములు బట్టి, నా సొంత నిర్ణయాలను బట్టి, నా సొంత జ్ఞానాన్ని బట్టి, నేను త్రోవ తప్పిపోయిన విధానమును బట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. ఎంత మౌనంగా ఉన్నాడు! ఈ కొడుతుంటే మౌనంగా ఉన్నాడు. రక్తం అంతా, భూమి అంతా చిందించిపోయినా మౌనంగా ఉన్నాడు. ఆయనకి ఒళ్ళంతా కూడా కొరడాలతోని మొత్తము నాశనం అయిపోయే స్థితిలో వచ్చిన అయినా గానీ ముళ్ళకి మనమందరం ఏం చేస్తున్నాం? నవ్వుతున్నాము. మనమందరము కూడా ఈ యూదుల విధముగానే మనమందరం నవ్వుతున్నాం. ఆయన కష్టపడుతున్నారు మనం నవ్వుతున్నాం. మనం గమనించలేకపోతున్నాం. జ్ఞాపకం లేకపోతే ఎందుకు? సొంత జ్ఞానము మీద, సొంత బలము మీద ఆధారపడి ఉన్నాము గానీ దేవుని మీద ఆనుకోలేకపోతున్నాము. కాబట్టి ఆయన దెబ్బలు తిన్నా, ఆయన కోసం మనం ప్రాణము పెట్టినా, మన కోసం ఆయన ప్రాణ త్యాగము చేసినా మన జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాము. మనకు అర్థం కావడం లేదు. మనకంటే ఎక్కువ ప్రేమించే సర్వ సృష్టికి అధిపతి అయిన దేవుడు మనకున్నాడని మనము జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాము. మనము జ్ఞాపకం చేసుకోలేక ఎలాగైతే ప్రతి ఒక్కరిని హింస పెడుతున్నాము, ఎలాగైతే ప్రతి ఒక్కరిని దూషిస్తున్నాము, ప్రతి ఒక్కరిని ఈ నానా విధమైన శోధనకు గురి చేస్తున్నాం, మన ద్వారా మన ఇబ్బంది పెడుతున్నాం చాలామందికి. అవునా కాదా? మన ఇబ్బంది ఏ విధంగా ఉంటుంది? ఎందుకు? దేవుని మీద తలంపు లేకపోతే, దేవుని యందు చిత్తం నడవకపోతే, దేవుని వాక్యము, దేవుడి ఉపమానాలు, దేవుని యొక్క మాటలు నీ హృదయం అనే పలకం మీద చేర్చుకోలేనప్పటికీ, అప్పుడు ఈ లోకం ఎలాగుందో మీకు చూపిస్తా. అత్యంత కిరాతకంగా చంపించింది భార్య. పోలీసులకు నిందితుడిని పట్టించింది ఆ మృతుడి 3 ఏళ్ల కూతురు. అయితే వేలు జిల్లా కుప్పంపాలెంలో ఈ ఘటన చేసేస్తుంది. భరత్ అనే 36 వయసున్న ఒక వ్యక్తికి నందిని అనే 26 ఏళ్ల మహిళతో పెళ్ళైంది. వీరిద్దరూ భరత్ ఇంకా నందిని భార్యాభర్తలు. అయితే నందినికి 21 ఏళ్లున్న మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహిత సంబంధానికి దారితీసింది. ఇంటి ఎదురుగా ఉన్న సంజయ్కి 21 సంవత్సరాలు. అయితే సంజయ్తో నందినికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహిత సంబంధంగా మారింది. ఇప్పుడు స్క్రీన్ పైన భర్త భరత్, అదేవిధంగా భార్య నందిని ఫోటో తీస్తున్నాము. ఇక ప్రియుడు సంజయ్ ఫోటోని కూడా మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే నందినికి సంజయ్తో వివాహిత సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన భార్యను భరత్ హెచ్చరించాడు. అయితే దీంతో భర్తను హత్య చేయాలని భార్య ప్రియుడికి చెప్పింది. అయితే ఈ నెల 21వ తేదీన బైక్ పై కుటుంబంతో బయటికి వెళ్ళిస్తున్నాడు భరత్. తిరిగి వచ్చేటప్పుడు హత్య చేయాలని సంజయ్కి చెప్పింది భార్య. రోడ్డుకు అడ్డంగా కొబ్బరి మట్టలు ఉంచాడు సంజయ్. ఈ క్రమంలో బైక్ పై నుంచి కుటుంబంతో సహా భరత్ కింద పడ్డాడు. సో అదే టైంలో పక్కాగా ప్లాన్ చేసుకుని భరత్ పై సంజయ్ కత్తులతో దాడి చేసి హత్య చేశాడు. అయితే ఇక్కడ చూశారు కదా, సొంత నిర్ణయాల మీద ఉంటే, సొంత బలం మీద, సొంత జ్ఞానం మీద, సొంత స్వభావాన్ని మీద మనం నిలబడితే ఎంత ఘోరాలు జరుగుతున్నాయి.
ఇదే కావు, ఇది నేను తీసిన 2 క్లిప్‌లు మాత్రమే. నీకు ఇంకా లోతుగా వెళ్ళాలి. లోతుగా ఆలోచించు ఒక్కసారి. నీకున్న తలంపులంతా ఉపయోగించి ఆలోచించు. దేవుని మీద ఆనుకుని లేకపోతే, దేవుని వాక్యం మీద విశ్వాసం లేకపోతే, దేవునియందు భయము లేకపోతే, దేవునియందు విధేయత లేకపోతే ఏమవుతుంది? ఈ లోకమంతా ఎటు వెళ్ళిపోతుంది? దేవునంత ఆశ లేకపోతే చంపేస్తే ఏమవుతుంది? చచ్చిపోతే ఏమవుతున్నారు? చంపేసిన వాళ్ళు ఏమైపోతున్నారు? వాళ్ళు మనుషులు కారా? ఎందుకు చంపేస్తున్నారు? ఒక భార్య భర్తని చంపేంత రైట్స్ ఎక్కడుంది? దేవుడు వాక్యం ఏమని చెప్తుంది? స్త్రీలారా నీ భర్తకు లోబడి ఉండమని చెప్తుంది కదా. మరి నువ్వు లోబడి ఉన్నావు సరే, మరి సమాజము ఒకవేళ నువ్వు కానీ లోబడి ఉండకపోతే ఖచ్చితంగా దేవుని యందు విశ్వాసము కలిగి దేవుడు నీ కోసం చేసిన త్యాగమును జ్ఞాపకము చేసుకొని నీ భర్తకు లోబడి ఉండు. నేనెందుకు లోబడి ఉండాలి? నేనెందుకు నా భర్త మాట వినాలి? నువ్వు ఎవరు నాకు చెప్పడానికి నువ్వు అనుకోవచ్చు, కానీ నేను చెప్పడం లేదు. వాక్యం సెలవిస్తుంది, వాక్యం మాట్లాడుతుంది నీతో. ఏమని మాట్లాడుతుంది? నీ భర్తకి లోబడి ఉండు. ఎందుకు లోబడి ఉండమంటున్నావు అంటే, నిన్ను తన సొత్తుగా మార్చుకున్నవాడు, నీ రాజు నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు కదా. సంఘము దేవునికి లోబడి ఉన్న ప్రకారముగా నువ్వు కూడా నీ భర్తకి లోబడి ఉండమని సెలవిస్తుంది కదా. కానీ మనం లోబడి ఉండలేకపోతున్నాం. లోబడి ఉండకుండా చూస్తున్నారు కదా, 2 వీడియోలు చూసారు కదా ముందునే. భార్య భర్తను చంపేసిందంట ప్రియుడితో కలిస్తే దాన్ని ఏమవుతుంది? ఏమంటారు దాన్ని? వ్యభిచారము అంటారు కదా. వ్యభిచారము దేవుని దృష్టికి నచ్చదు కదా. వ్యభిచారం చేసేవాళ్ళు దేవుని రాజ్యానికి చేరుస్తారా? దేవునికి అసహ్యకులు కదా. నువ్వే కానీ దేవునికి అసహ్యకం అయిపోతే, నువ్వే కానీ నేనే కానీ దేవునికి దూరం అయిపోతే, అసహ్యం అయిపోతే, నిన్ను కాపాడేవారు ఎవరు? నిన్ను ప్రేమించేది ఎవరు? నిన్ను తనలాగా తన స్వభావం ముందు తన ప్రాణంను పెట్టి కొనుక్కునేది ఎవరు? ఈ లోకంలో 8.2 బిలియన్ మంది ఉన్నారు. అంతమందిలో నేను ప్రాణం పెట్టి కొనేది ఎవరు? ఆయన ఒక్కడే. ఆయన భూ సంబంధమైన లోకమైన సంబంధమైన ఎవరిని కూడా లెక్క చేయకుండా నీ కోసము, ఏమీ లేని నీ కోసం అనమాట, నా కోసము తన భూమిలో దిగివచ్చి తన ప్రాణాన్ని సైతం విడిచిపెట్టి ఉన్నాడు. దేవునికి నచ్చని పనులు మనం చేయకూడదు కదా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ మనకు విలువ ఇచ్చి దేవుని చిత్తము చొప్పున నడిచి, దేవుని యొక్క మార్గము చొప్పున నడిచి, దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను అతిక్రమించకుండా, దేవుడు ఇచ్చిన ప్రతి మాటను హృదయపూర్వకంగా తీసుకుని హృదయం అనే పలక మీద రాసుకొని మన జీవితంలో ఉన్న కొంతకాల జీవితంలో సరిగా దేవుని కొరకు బ్రతకాలి కదా. దేవుని లేకపోతే ఏమవుతుందో చూసారు. ఒకవేళ ఈ లోకంలో సమాజం ఏ విధంగా ఉంటుంది? తన అన్నయ్యలు ఎవరైనా చెల్లెలు బట్టలు తీసి హత్య చేయగలరా? అలాంటి క్రూరమైన మృగము వంటి లోకంలో మనం ఉన్నాము. అపవాది గర్జించే సింహములాగా ఉన్నాడు. అలాంటి లోకంలో, అలాంటి బ్రతుకులు, అలాంటి సమాజంలో మనం ఉన్నాం. అయినా కానీ సమస్త జనులందరికీ రక్షణ ఆయనే అయి ఉన్నాడు. మరి ఎందుకు రక్షణ అయి ఉన్నాడు? ఆయన ప్రేమ తెలుసుకుని ఉంటే ఎవరికి సమస్య రాదు కదా. మరి ఒక వీడియో చూపిస్తా, ఆ వీడియో చూద్దాం. పాల్పడి ఉంటారు. వాళ్ళని పట్టుకొని కేసు ఫైల్ చేసి కోర్టుకు తీసుకెళ్లి జైల్లో వేసి 3 పూటలా మేపుదామనుకున్నారు పోలీసులు. అయితే తీగలాగితే డొంక కదిలినట్టు ప్రియుడితో మొదలెట్టారు. చివరికి అది ఆ కుటుంబం దగ్గరికి వచ్చాగింది. ఈ దారుణానికి పాల్పడింది ఆ అమ్మాయిని కన్నవారే అని తెలుసుకొని షాక్ అయ్యారు. రక్తం పంచుకు పుట్టిన అన్నలే చెల్లి బట్టలూడదీసి ఆమె చేతులు వెనక్కి విరిచి చున్నీతో మెడకు బిగించి ఊపిరాడకుండా చేస్తూ కాళ్లతో తంతూ చిత్రహింసలు పెట్టారు. ఆ చెల్లి విలవిల్లాడుతూ, అన్నా నన్ను చంపొద్దన్నా, నేనేం పాపం చేశానన్నా అని కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు. చివరికి కొడ ఊపిరితో కొట్టుకుంటున్న ఆ మైనరమ్మాయిని గొంతు కోసి ముళ్ళ పొదల్లో విసిరేసి వెళ్ళిపోయారు. తాలిబన్లన్నీ అవివేకులు కాకుండా ఇప్పటికైనా దేవుని చిత్తము తెలుసుకొని, దేవుని నీపైన తలంపులు తెలుసుకొని, దేవుడికి నీపైన ప్రేమను తెలుసుకొని, దేవుని విశ్వాసము కలిగి ఉంటావని కోరుచున్నాము. ఆమేన్. బై బై. ఇట్లు మీ తేజ.